లాస్ట్ వీడియోలో మనం ఇంటర్నెట్ అంటే ఏంటో చూసాం. ఒకవేళ కానీ మీరు ఆ వీడియోని చూడకపోతే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. ఎందుకంటే ఈ కంప్యూటర్ మరియు నెట్వర్క్ బేసిక్స్ అనేది మీకు డెఫినెట్ గా ప్లస్ పాయింట్ అవుతుంది. మీరు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అయినా, లేకపోతే ఇంజనీరింగ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నా, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నా, ఈ కంప్యూటర్ బేసిక్స్ మరియు నెట్వర్క్ బేసిక్స్ మీకు డెఫినెట్ గా ప్లస్ పాయింట్ అవుతాయి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. మనం ఆల్రెడీ ఇంటర్నెట్ అంటే ఒక నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్ అని స్టోరీతో అర్థం చేసుకున్నాం కదా. ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మనం రోజు బ్రౌజర్ ఓపెన్ చేసి amazon.com ఆర్ google.com అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తాం. వెంటనే గూగుల్ పేజ్ మన స్క్రీన్ మీద ఎలా వస్తుంది అని ఆలోచించారా? అదేమైనా మ్యాజిక్ నా? లేదు కదా. మన చిన్న రిక్వెస్ట్ చాలా లాంగ్ జర్నీ చేస్తుంది. ఆ జర్నీని మనం ఇప్పుడు స్టోరీ లాగా నేర్చుకుందాం. ఇమాజిన్ చేసుకోండి, మనకి ఒక రాహుల్ అనే ఫ్రెండ్ ఉన్నాడు. రాహుల్ మార్నింగ్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి అందులో ఉన్న ఏదో ఒక బ్రౌజర్ అంటే క్రోమ్ కానీ ఏదో ఒకటి ఓపెన్ చేసి google.com అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేశాడు. ఇక్కడ నుండి ఇక జర్నీ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఆ బ్రౌజర్ అనుకుంటుంది రాహుల్ google.com ని ఓపెన్ చేయాలనుకుంటున్నాడు అని. అది ఓకే, కానీ గూగుల్ ఎక్కడ ఉంది అని ఫస్ట్ సెర్చ్ చేస్తుంది. అంటే ఇలా ఆలోచించండి, మీ ఫ్రెండ్ నీకు రమేష్ ని కలువు అని చెప్పాడు అనుకోండి. మీరు ఏ రమేష్, వాడి అడ్రస్ ఏంటి అని అడుగుతారు కదా. పేరు ఒకటే ఉంటే సరిపోదు కదా, ఆ అడ్రస్ కూడా కావాలి. అలాగే google.com అనే పేరు మాత్రమే బ్రౌజర్కి తెలుసు. గూగుల్ యాక్చువల్ అడ్రస్ తెలియదు కాబట్టి బ్రౌజర్ ఫస్ట్ ఆ అడ్రస్ కోసం సెర్చ్ చేస్తుంది. కొన్ని మిల్లీ సెకండ్స్ లోనే బ్రౌజర్ కి గూగుల్ అడ్రస్ దొరుకుతుంది. ఇప్పుడు బ్రౌజర్ హ్యాపీ, ఎందుకంటే ఇప్పుడు ఎక్కడికి పంపాలో తెలుసు. కానీ బ్రౌజర్ కి ఒక చిన్న డౌట్, ఎలా పంపాలి? అప్పుడు బ్రౌజర్ ఒక చిన్న డిజిటల్ లెటర్ ప్రిపేర్ చేస్తుంది. ఆ లెటర్ లో సింపుల్ గా ఇలా ఉంటుంది, హలో గూగుల్, రాహుల్ వాంట్స్ యువర్ హోమ్ పేజ్ అని. సో ఇప్పుడు ఆ డిజిటల్ లెటర్ ఆర్ రిక్వెస్ట్ రెడీ అయ్యి ఇక్కడ ట్రావెల్ స్టార్ట్ చేస్తుంది. ఫస్ట్ రిక్వెస్ట్ మన హోమ్ నెట్వర్క్ ఆర్ వైఫై రౌటర్ కి వెళ్తుంది. ఆ రౌటర్ ని అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డ్ లాగా ఇమాజిన్ చేసుకోండి. అపార్ట్మెంట్ నుండి బయటకు వెళ్ళాలి అంటే ఫస్ట్ సెక్యూరిటీ గేట్ దాటాలి. అలాగే ఇంటర్నెట్ లోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ మీ మొబైల్ నెట్వర్క్ అయితే మొబైల్ నెట్వర్క్ లేదా వైఫై రౌటర్ కి కనెక్ట్ అయ్యి ఉంటే ఫస్ట్ ఆ రౌటర్ దగ్గరకు వెళ్తుంది. రౌటర్ అంటుంది, ఓకే నేను నిన్ను ముందుకి ఫార్వర్డ్ చేస్తాను అని. రౌటర్ ఆ రిక్వెస్ట్ ని మన ఇంటర్నెట్ కంపెనీకి పంపిస్తుంది. అంటే ఎగ్జాంపుల్ జియో, ఎయిర్టెల్, యాక్ట్, బిఎస్ఎన్ఎల్, ఇలా ఏ ఇంటర్నెట్ కంపెనీ మీరు వాడుతున్నారో దానికి. వీళ్ళని మనం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ అంటాము. సింపుల్ గా చెప్పాలి అంటే ఈ ఐఎస్పీ ఆర్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ మన హౌస్ ని ఇంటర్నెట్ తో కనెక్ట్ చేసే కంపెనీ అని అర్థం. సో ఇప్పుడు రిక్వెస్ట్ ఇంటర్నెట్ లోకి ఎంటర్ అయింది. డైరెక్ట్ గూగుల్ దగ్గరికి వెళ్ళదు, ఎందుకంటే గూగుల్ అడ్రస్ చాలా దూరం. సో రోడ్ ట్రిప్ లాగా ఫస్ట్ ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ వెళ్తుంది. అంటే వన్ రౌటర్ టు నెక్స్ట్ రౌటర్, అగైన్ దట్ రౌటర్ టు నెక్స్ట్ రౌటర్. ప్రతి రౌటర్ గూగుల్ అడ్రస్ అంటే డెస్టినేషన్ ని చెక్ చేసి ఏ రౌటర్ కి పంపిస్తే గూగుల్ అడ్రస్ త్వరగా షార్ట్ కట్ లో చేరుతుందో ఆ రౌటర్ కి పంపిస్తూ ఉంటుంది. సేమ్ మన కొరియర్ పార్సల్ ట్రావెల్ లాగా. చివరికి ఈ రిక్వెస్ట్ గూగుల్ డేటా సెంటర్ కి రీచ్ అవుతుంది. గూగుల్ సర్వర్ రిక్వెస్ట్ ని రిసీవ్ చేసుకుని రీడ్ చేస్తుంది. సర్వర్ అర్థం చేసుకుంటుంది రాహుల్ వాంట్స్ మై హోమ్ పేజ్ అని. వెంటనే హోమ్ పేజ్ ని ప్రిపేర్ చేసి గూగుల్ లోగో, సెర్చ్ బాక్స్, బటన్స్ ఎవ్రీథింగ్ రెడీ చేసి ఆ రెస్పాన్స్ ని రిటర్న్ జర్నీకి స్టార్ట్ చేస్తుంది. అంటే గూగుల్ సర్వర్ నుండి ఇంటర్నెట్, అక్కడ నుండి ఐఎస్పీ, అక్కడ నుండి మన హోమ్ రౌటర్ కి, అక్కడ నుండి రాహుల్ ల్యాప్టాప్ కి. సో సేమ్ ప్రాసెస్ ద్వారా రీచ్ అవుతుంది. ఇప్పుడు రాహుల్ ల్యాప్టాప్ లో ఉన్న బ్రౌజర్ కి రెస్పాన్స్ ని రీడ్ చేసి బ్యూటిఫుల్ గా స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తుంది. సో ఫైనల్ గా రాహుల్ గూగుల్ హోమ్ పేజ్ స్క్రీన్ మీద చూస్తున్నాడు. సో అమేజింగ్ కదా. మనం జస్ట్ ఎంటర్ ప్రెస్ చేసాం, కానీ బ్యాక్గ్రౌండ్ లో చాలా పెద్ద జర్నీ జరుగుతుంది. ఇది అంతా ఆల్మోస్ట్ 1 సెకండ్ లో కంప్లీట్ అయిపోతుంది. సో మనం ఓపెన్ చేసే ఎవ్రీ వెబ్సైట్ ఇలానే వర్క్ అవుతుంది. కానీ ఒక డౌట్ ఉండాలి, బ్రౌజర్ కి గూగుల్ అడ్రస్ ఎవరు చెప్పారు? ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీని నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అదే మనం డిఎన్ఎస్ అంటాము. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అంటూ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.